హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ చేసుకుందాం. ఇంట్లోనే ఈజీగా అందరూ చేసుకునే విధంగా సాంబార్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అందుకోసం చూడండి, నేను క్యారెట్, ఇది వచ్చేసి సొరకాయ ముక్కలు, వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, చిక్కుడుకాయలు, టమాటా ఇవి తీసుకున్నానండి. వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. మునక్కాడ, బెండకాయ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న టిప్ ఏమిటంటే అండి, కందిపప్పుతో పాటు ఒక హాఫ్ కప్పు, ఒక ఫుల్ కప్పు కందిపప్పు అయితే ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, సాంబారు చిక్కగా ఉంటుంది. ఓకేనండి. ఓకే అండి, ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేద్దాం. చూసారా, పోపు వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం. వేసేసి చక్కగా కలిపేద్దాం. ముక్కలన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు ఉప్పు, పసుపు తగినంత వేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఇలాగా. ఇందులో ఒక సింపుల్ టిప్ ఏంటంటే అండి, మనం కొంచెం ఎండు మెంతాకు ఉంటుంది కదా, కసూరి మేతి, ఇది వేసుకుంటే మనకి ఫంక్షన్ పెళ్ళిళ్ళల్లో వచ్చే ఫ్లేవర్ వస్తుంది సాంబారు. ఓకేనండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మెత్తగా ఉడికించాలండి. ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. నేను చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసాను, మీరు కూడా అలాగే వేసుకోండి, చాలా హెల్దీ. చూసారా అండి, మన వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యాయో, ఇలా ఆయిల్ పైకి వస్తే చక్కగా ఆయిల్లో మగ్గిపోయాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేద్దాము. వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఉడికించిన పప్పులో ఈ చింతపండు గుజ్జు తీసి వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్స్లో పప్పుని వేసేద్దాం. చింతపండు పులుసు వేసాను, వేసేసి ఇందులో వేసేద్దాము. వేసేసి చక్కగా కలిపేసి తగినన్ని వాటర్ వేసుకుందాము. చూసారు కదా, కలిపేసాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాము. వేసి మన కన్సిస్టెన్సీ తగినట్టుగా వాటర్ వేసుకొని ఇలాగా కలిపేసుకొని చక్కగా మరిగించుకుందాం. చూసారా, తగినంత వాటర్ వేసాను. ఇట్లా పలచగానే వేసాను నేను. ఇప్పుడు తగినంత సాంబార్ పొడి వేయండి. అలాగే మీకు ఇష్టం ఉన్నంత, నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, బెల్లం, అలాగే కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి సాంబార్ని బాగా మరిగించండి. సాంబార్ ఎప్పుడైనా సరే ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. చూసారండి, మన సాంబారు చక్కగా మరిగిపోయింది. దీనికి మరింత టేస్ట్ రావాలంటే దీన్ని మరొక్కసారి ఇలాగా పోపు పెట్టేసుకుందాము. కడాయి పెట్టాను, ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. మనం ఫస్ట్ టైం వెల్లుల్లి వేయలేదు కదా, ఇప్పుడు వేసాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేద్దాము. అలాగే కొంచెం ఇంగువ వేద్దాము మరొక్కసారి. బాగుంటుంది టేస్ట్, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా కరివేపాకు వేసాను. చూసారా, ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న సాంబార్లో వేసాను. చూసారండి, ఈ తాలింపు వాసన పోకుండా ఇలా పెట్టేసేయాలి. యాక్చువల్లీ మూత పెట్టేసేయాలి. చూసారా, మన రుచికరమైన ఆరోగ్యం అసలు ఎంత హెల్దీ అంటే, అన్ని వెజ్జీస్ వేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ అండి. అసలు పిల్లలకి ఇది 2 days వరకు తినొచ్చు. ఇలాగా మంచిగా మరిగింది కదా, 2 days కూడా తినొచ్చు దీన్ని. ఓకే అండి, సింపుల్గా మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చూసారా అండి, ఇంట్లోనే ఈజీగా సాంబారు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. చూసారా, వెజిటేబుల్స్ బాగా మగ్గించేసి మనం పప్పు ఉడికించి పెట్టుకుంటే సింపుల్గా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.